ఎవరికే ఓటు ఈసారి? నేనా కేసీఆర్కే వేస్తా. ఎందుకమ్మా? అంతే అది. ఆయనే ఏడ్చుకోతాడు కానీ అన్ని ఇవన్నీ 2 రోజుల నుండి పోయాయి. కేసీఆర్ గారు అయితే మంచిగా చూసుకుంటారు. చూసుకోకపోయినా కేసీఆర్కే. పెన్షన్ వస్తుందా మీకు? పింఛన్ వచ్చినా వేస్తాం. 2,000 ఏమటి అయిపోతే పింఛన్ వచ్చినా వేస్తాం. కేసీఆర్కి వేయకపోయినా వేస్తాం. ఈసారి మరి పెన్షన్ రేట్ కూడా పెంచుతా అంటాను కదా కేసీఆర్. పెంచపోని మేము వేస్తాం ఆయనకి. అంతే. ఎందుకు అంత అభిమానం ఎందుకమ్మా? అంతే అది. అంతే. ఎవరు వచ్చినా కేసీఆర్కే వేస్తారు అయితే. మేము మా లక్ష్మీపురం మొత్తం మాకు కేసీఆర్కి. ఈసారి తెలంగాణలో సీఎం ఎవరైతారు అనుకుంటున్నారన్న? కేసీఆర్ అవుతారన్న. అన్నీ ఉన్నాయి, ఏమేం చెప్పాలి, అన్నీ. ఈసారి కేసీఆర్ కూడా వస్తే కేసీఆర్ గారు ఎలాంటి పథకాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి, మరి పథకాలు ఏమేమి ఉన్నాయి కానీ తెలియదు కానీ సీఎం అయితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందన్న? కాంగ్రెస్ కూడా బాగానే ఉంది అన్న, అది బాగానే ఉంది. కాంగ్రెస్ సిపిఎం కూటమి వస్తున్నాయి కదా? అవును, కాంగ్రెస్ కూడా బాగానే వస్తుంది, అది కూడా కొంచెం ఫామ్లోకి వచ్చింది, అది కూడా బాగానే ఉంది. బీజేపీ జనసేన కూటమి వస్తున్నాయి ఏం లేవు అన్న, అంతకన్నా ఏం లేవు. ఓన్లీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అంతే, రెండిట్లో ఒకటి వస్తుంది అన్న. మీ మనస్ఫూర్తిగా మీకు ఎవరికి? మా మనస్ఫూర్తి అంటే ఇక కేసీఆర్కే. ఇప్పుడు ఇల్లు ప్లేసెస్ ఇల్లు కట్టిస్తాం, 3 లక్షలు వేస్తానని చెప్పాడు. ఈ కాంగ్రెస్ వస్తే కూడా అంతే చెప్పాడు. మరి వచ్చిన దాకా అయితే నమ్మకం లేదు, కాంగ్రెస్ నమ్మకం లేదు. వచ్చిన దాకా అయితే చెప్పలేం. థ్యాంక్ యూ. ఓకే. తెలంగాణ సింపతి కదా. తెలంగాణ సింపతి. ఓకే. అంటే సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయన్నా మీకు? మాకేముందలే అన్న. మీకేముందలే? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉందన్న కేసీఆర్? పర్లేదు, బాగానే ఉంది. మరి కాంగ్రెస్ సిపిఎం సిపిఐ కూటమి వస్తున్నాయి కదా? చెప్పలేమన్నా, ఎవరు వచ్చినా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్ని వచ్చినా టీఆర్ఎస్ అంతే. మన జనసేన ఏమో బీజేపీ పొత్తు వస్తున్నాయి కదా, దాని గురించి ఐడియా లేదా నాకు. దాని గురించి ఐడియా లేదా? ఓకే. కేసీఆర్ గారి పాలనలో మీకు నచ్చిన పథకాలు ఏమి? అన్నీ మంచిగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ అని, ఇప్పుడు ఇంత ముందులే ప్లేస్ ఉన్న వాళ్ళకి 3 lakhs ఇస్తాను, అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు పాలనలో వాటర్ ప్రాబ్లం కానీ ఏమైనా కరెంటు ప్రాబ్లం కానీ ఏమైనా లేదు? అలాంటివి అయితే ఏం లేదు, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే రైతులకు ఒక వెన్నెముకలా నిలిచినారు, అది నిజమేనా? నిజమే. నమస్తే. ఏం చేస్తారండి మీరు? హౌస్ వైఫ్. ఓకే. ఈసారి 2024లో ఎవరిది, ఏ పార్టీ విజయం పొందుతాను? అది ఇక చెప్పలేమండి మేము. మీరు ఎవరికి వేస్తారు ఓటు? కేసీఆర్. ఎందుకండి అలా? కొన్ని చాలా వరకు మంచి పనులు చేశాడు తను సార్, అందుకని కేసీఆర్. అంటే కరెంటు ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కొంచెం అలా హాఫ్ 50-50 ఛాన్సెస్, ఇంకా తనే అని ఎవరేం చెప్పలేము ఇప్పుడే. అట్లా వాటర్ వస్తున్నాయండి? పర్వాలేదు, వస్తున్నాయి. కరెంటు ప్రాబ్లం లేదులేండి. కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నారా? అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ 3 కలిసి వస్తున్నాయి కదా, ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయంట? 50-50 కాంగ్రెస్ అయితే అనుకుంటున్నాం. 75% కాంగ్రెస్. 75% ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇప్పుడు మన కొత్తగూడెంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కొత్తగూడెంలో కేసీఆరే అనుకుంటున్నా. వనమ గారేమో మన వెంకట్రావు గారు చేస్తున్నారు కదా కాంగ్రెస్ తరఫున, ఎవరికి ఓటేస్తారండి మీరు? వనమ గారికి. డెఫినెట్గా. ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయం. ఈసారి సీఎం ఎవరైతారన్న 2024 ఎలక్షన్లో? ఖచ్చితంగా కేసీఆర్ చేస్తాడండి, ఎందుకంటే రైతులకు మంచి చేసిండు. కొన్ని వందల ఏళ్ళ మధ్యతరగతి కుటుంబాన్ని కూడా ఇవాళ రైతుని ఆదుకున్నాడు, పట్టాలు ఇచ్చిండు. అదే లేకపోతే పరిస్థితి అండి, మా పరిస్థితి దిక్కు లేని పరిస్థితి మాది. అందుగురించే ఈసారి కూడా ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. రైతు బంధు ఇచ్చిండు, ఇప్పుడు దళిత బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఇంకా రైతుకు కావాల్సింది ఏంటండి? అది మాకు అడవిని సాగు చేసుకున్న కాంచి మాకు పట్టాలు ఇచ్చిండు, అది పట్టాలు ఇచ్చిండు. ఓకే. మీరు ఈసారి ఎలక్షన్లో ఎవరికి వేస్తారన్న ఓటు? కేసీఆర్కే వేస్తా అండి, ఎంతమంది చెప్పినా నేను కేసీఆర్కే వేస్తా. గన్షాట్. ఓకే. ఇప్పుడు మన కొత్తగూడెంలో వనమ గారు వెంకట్రావు గారు నిలబడుతున్నారు కదా, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?
ఈసారి మాత్రం వెంకటరావు గెలుస్తాడు. నేను టీఆర్కి వేసినా వెంకటరావు అయితే గెలుస్తాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన గెలుస్తాడు. ఇండిపెండెంట్ అయినా ఏదైనా ఆయన గెలుస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శ్రీను గారు, ఈసారి మన తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తుంది. ఎందుకని అట్లా? మంచి పని చేస్తాడు, మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇది రైతులు కానీ అమ్మాయిల పిల్లలకి మన గృహాలకి కేసీఆర్ కిట్లు ఇస్తాడు. అమ్మాయిలకి పెళ్ళికి కానుక కట్నంగా ఇస్తాడు 1,16,000. అన్నిటికీ వస్తున్నాయి. పింఛన్లు 2,000 చేసిండు. అన్ని 24 గంటలు కరెంట్ ఉన్నాయి. మీరు రైతులేనా అన్న? రైతులే అన్న. అన్న మీకు రైతు బంధు అయినా పడుతున్నాయా? పడుతున్నాయి అన్న, బరాబర్గా పడుతున్నాయి. అంటే మళ్ళీ కేసీఆర్ వస్తే ఇలాంటి పథకాలు ఇంకెక్కువ అవుతాయి అనుకుంటున్నారా మీరు? ఎక్కువ అవుతాయి. అందరికీ నాకు అందిన వాళ్ళకి అందరికీ రావాలి. అంటే ఇప్పుడు ప్రజాకూటమి వస్తుంది కదా మన కాంగ్రెస్ పార్టీ, గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సరే, ఇది ప్రజలు ఎవరికి మొగ్గు చూపిస్తే వాళ్ళే వస్తారన్న. ఇప్పుడు మనకైతే ఇటు టీఆర్ఎస్ అయితే మేము పక్క ఏదో కానీ మంచి పనులు చేశారు. మీదే నియోజకవర్గం అన్న? మాది ఇల్లేందన్న. ఇల్లెందు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? హరిప్రియ వస్తుంది. హరిప్రియ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ హరిప్రియ పక్క. హరిప్రియకే ఓటేస్తారు వాళ్ళకి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఏం చేస్తారన్న మీరు? ఆటో తోలుతారా? ఈసారి తెలంగాణలో సీఎం ఎవరైతారన్నా? కేసీఆర్ గారు. ఎందుకన్నా? అన్ని పథకాలు స్కీమ్స్ రన్నింగ్ అవుతున్నాయి కదా, అందువల్ల. ఓకే అన్న, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు మీకు ఏమేమి అందినాయి అన్న? పథకాలు అంటే రైతు బంధు, రైతు వేదికలు అంటే ఏమైనా వచ్చినా? రైతు బంధు ఏం రాలేదు. మేము ఎస్సీ లోన్ పెట్టుకున్నాం. అవి ఒక దళిత బంధు వచ్చినా? ఎలక్షన్ వచ్చింది కదా, అప్లికేషన్ అయితే పెట్టాము, ఇంకా రాలేదు. వస్తుందని ఆశ. ఓకే అన్న, మీకు కేసీఆర్ గారు 24 hours కరెంట్ ఇస్తాను? ఇస్తాను. కరెంటు ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. లేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏమైనా చూసారా ప్రాబ్లమ్స్? కరెంటే ఉండేది కాదు ఇంతకుముందు ప్రభుత్వంలో. కరెంటు కట్టింగ్ ఎక్కువ ఉండేది. మరి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఏమన్నా? ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ కష్టమే అన్న. మళ్ళీ వనమ గారు వస్తారు అంతే. అంతే వస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నాను? ఫ్రూట్స్ అమ్ముతాం. ఓకే, ఈసారి మన తెలంగాణలో సీఎం ఎవరైతారా? కేసీఆర్ రావాలి మళ్ళీ. ఎందుకన్నా అట్లా? చాలా మంచి పనులు చేస్తాను కేసీఆర్. అన్ని సంక్షేమ పథకాలు అందినాయి. ఓకే, మిషన్ భగీరథ కానీ వాటర్ అవన్నీ వస్తున్నాయి? వస్తున్నాయి. ఈసారి కేసీఆర్ అయితే ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ మన అంత కూటమి వస్తుంది అన్న, సిపిఐ సిపిఎం అది వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఉండొచ్చు. మన కొత్తగూడెంలో ఎవరైతారు ఎమ్మెల్యే అయితే ఇక వన్మే. మీరు ఎవరికి వేస్తారండి ఓటు? వన్మే. థ్యాంక్ యూ.